హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, యూనివర్స్ మీకోసం ఏం చేస్తుంది? పర్టిక్యులర్‌గా ఇలానే ఏదో చేస్తున్నట్టుగా నాకు అనిపించిందండి. అంటే ప్రతి మనిషి కూడా ఏదో ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటారు. కొన్నిసార్లు యూనివర్స్ ఏం చేస్తుంది అంటే, వాళ్ళ ఆ సిట్యుయేషన్ నుంచి బయటకు రావాలి. వాళ్ళకి కొంత పీస్ దొరకాలి అని చెప్పి సిట్యుయేషన్స్ కాంప్లికేట్ చేయకుండా వాళ్ళ ఫేవర్‌లో థింగ్స్ అనేవి ఈజీగా వర్కౌట్ అయ్యేలా చేస్తుంది. బట్ కొన్నిసార్లు ఏంటంటే కాంప్లికేట్ కూడా చేస్తుంది. ఎందుకు అంటే మీరు లెసన్స్ నేర్చుకోవాలి అని. సో, అసలు యూనివర్స్ ఏం చేస్తుంది అనేది అయితే ఈరోజు రీడింగ్ అండి. డెఫినెట్‌గా ఇలాంటి రీడింగ్స్ చేసినప్పుడు మీరు కొన్ని నేర్చుకోవడం కానీ, కొన్ని తెలుసుకోవడం కానీ చేస్తారు. సో, అది రైట్ అయితే పర్వాలేదు కంటిన్యూ చేస్తారు. బట్ అది రాంగ్ లేకపోతే ఇది ఇందుకే కాంప్లికేట్ అవుతుంది అనే క్లారిటీ మీకున్నా సరే, అది మార్చుకోవడానికి ట్రై చేస్తారు. సో, రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ లింక్ 2 ఉంటాయి. మీరు ఏ లింక్ మీద క్లిక్ చేసినా సరే నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ అయినా పెట్టొచ్చు మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి సిట్రిన్ క్రిస్టల్ ఉంది. అండ్ సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1. సో, ఎవరైతే ఈ సిట్రిన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. యూనివర్స్ మీకోసం ఏమి చేస్తుంది? అసలు యూనివర్స్ చేస్తున్న దానివల్ల మీ లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది? అంటే మీరున్న సిట్యుయేషన్స్ కానీ, లేకపోతే మీరు కొన్ని వర్కౌట్ అవ్వాలి అనుకున్నవి ఏ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయి? సో, ఇలా అయితే చూద్దాము యూనివర్స్ మీకేం చెప్తుందో. సో, ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకు నేను చెప్పేదేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ జరిగాయండి. ఆ సిట్యుయేషన్స్ అంటే మీ మీద మీకే డౌట్ వచ్చేలా చేసాయని చెప్పొచ్చు. లైక్ ఏంటంటే చాలామంది ఉంటారండి. వాళ్ళెప్పుడూ ఒకటి అనుకుంటుంటే ఇంకేదో జరుగుతుంటది. అదేంటంటే ఒక్క పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లోనే కాదు ఆల్మోస్ట్ ప్రతి దాంట్లో కూడా అలానే జరుగుతుంటది. సో, వాళ్ళేమనుకుంటారంటే వాళ్ళకి వాళ్ళే చాలా అన్‌లక్కీ పర్సన్స్‌లా ఫీల్ అవుతుంటారు. ఎప్పుడు ఏదనుకున్నా సరే ఆశపడింది దొరకకుండా కొంత ఎందుకో కానీ బ్యాడ్ లక్ ఎప్పుడు వాళ్ళతోనే ఉంటుంది అనేలాగా ఫీల్ అవుతుంటారు. ఇది టైమ్ టు టైమ్ చాలా మందికి జరుగుతుంటదండి. అండ్ మీ విషయంలో కూడా చాలా వరకు కూడా మీకు గుడ్ లక్ అనే దానికంటే కూడా బ్యాడ్ లక్కే ఎక్కువగా మీ లైఫ్‌లో ఉండడం అయితే జరిగిందండి. సో, దీనివల్ల ఏంటంటే మీరు అనుకున్నవి అనుకున్నట్టు సాధించుకోలేకపోవడం, లేకపోతే అనవసరంగా మీరు చెయ్యని తప్పులకి మీరు ఇబ్బంది పడడం ఇలాంటివైతే నాకు కనిపిస్తున్నాయి. యూనివర్స్ ఏంటంటే ఏదైనా సరే మీ విషయంలోని మీరు కోరుకున్నవి కొన్ని ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన మాట నిజమే. సో, దీనివల్ల ఏంటంటే మీకు చాలా భయాలున్నాయండి. రేపు అనే రోజు ఎలా ఉంటుందో, లేకపోతే మీరు ఇప్పుడు కొత్తగా ఏదైనా చేసినా సరే అది వర్కౌట్ అవుతుందో లేదో ఇలాంటి ఫీలింగే. అంటే మీకు 100% కాన్ఫిడెన్స్ వచ్చేసిందింకా. అది ఏంటంటే మీరు ఏదనుకున్నా అది జరగదు. దానికి ఆపోజిట్టే జరుగుతుంది. మీరు ఎప్పుడు ఏదైనా అవ్వాలి అని ప్రయత్నం చేసినా సరే అదెందుకో ఫలించదు. ఇదేంటంటే ఒక వ్యక్తి విషయం అయినా, లేకపోతే ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, లేకపోతే ఒక ఫ్యామిలీ ఇష్యూ అయినా ఫినాన్సెస్ రిలేటెడ్ అయినా సరే ఏదైనా సరే మీరు అనుకుంది మీ ఫేవర్‌లో అయితే అవ్వకుండా చాలా మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం అయితే జరిగిందండి. అది ఒక్క సిట్యుయేషన్ అని కాదు. చాలా సిట్యుయేషన్స్ మీరు ఇలాంటివి ఫేస్ చేయడం అయితే నాకిక్కడ క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఇంక మీకెలా అనిపించింది అంటే ఏ పని చేసినా సరే అది అవ్వదు అనే ఫీలింగ్‌తోని అంటే ఏదైనా ఒకటి చేస్తున్నా సరే భయంగానే చేయడం. అది అవ్వకపోతే మళ్ళీ సైలెంట్ అయిపోవడం. ఇలాంటి సిట్యుయేషన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీకున్న ఈ ఎక్స్‌పీరియన్సెస్‌తోని మీరు ఆ మైండ్‌సెట్‌తో ఏదైనా చేస్తే అది ఎప్పటికీ అవ్వదు. ప్రతి మనిషి జీవితంలోని పరీక్షలుంటాయి. అదేంటంటే ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కొంతమందేంటంటే కాన్ఫిడెంట్‌గా వాటిని ఫేస్ చేస్తారు. ఓవర్‌కమ్ చేయడానికి ట్రై చేస్తారు.
బట్ మీలోనే ఏంటంటే అది ఓవర్‌కమ్ చేసే కాన్ఫిడెన్స్ లేదంట. ఎందుకంటే మీరు అది బిగిన్ అవ్వక ముందే గివ్ అప్ చేసేస్తున్నారు. అది లేకపోతే అంటే స్టార్ట్ అవ్వగానే మీరేం చేస్తున్నారు అంటే ఇంక ఇది కూడా అవ్వదు, లేకపోతే ఇది కూడా అవుతది అనే నమ్మకం లేదు. లైక్ ఏంటంటే మీరు ఎప్పుడైతే ఫస్ట్‌వే అవ్వట్లేదో ఇంకా తర్వాతవి అవుతాయని ఎలా అనుకుంటారు? అంటే ఇప్పుడు లైఫ్‌లో ఒకసారి ఒక ఎగ్జామ్ రాస్తారండి. అది ఫెయిల్ అవుతుంది. రెండోసారి మళ్ళీ రాస్తారు. మళ్ళీ ఫెయిల్ అవుతారు. సో, ఇలా మీరు ఏంటంటే ఎన్ని సార్లు రాస్తుంటే అన్ని సార్లు కూడా ఫెయిల్ అవుతుంటే ప్రతి మనిషికి ఇది సహజంగా ఉంటుంది. హోప్ అనేది ఉండదండి. బట్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఏదో ఒక పర్టిక్యులర్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారు. ఏదో ఒక టైంలోని ఇది అనుకుంది వర్కౌట్ అవుతుంది. బట్ మీరు ముందే ఎగ్జామ్‌కి వెళ్ళే ముందే ఇది కూడా అవ్వకపోవచ్చేమో, ఇన్ని రాసాం అవే అవ్వలేదు, ఇంక ఇదేమవుతది? ఇలాంటి మైండ్ సెట్‌తో మీరెందుకు వెళ్ళాలి? అంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా ఛాలెంజ్ అనేది ఉంటుంది. కానీ మీ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని అదే మీ ఫ్యూచరు లేకపోతే అదే మీ ప్రెజెంట్ అని మీరెందుకు ప్రెడిక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి అని అడుగుతుంది. ఇదేంటంటే ఒక ఎగ్జామ్ విషయం అని కాదండి. మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్ అయినా మీరు ఒక 10 సార్లు ట్రై చేసినా సరే 11 డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుందండి. కానీ మీరేంటంటే అది నమ్మట్లేదు. ఒక్కసారి అవ్వకపోయినా, 2 సార్లు అవ్వకపోయినా సరే మూడోసారి నుంచి ఎలా ఫీల్ అవుతున్నారు అంటే అది ఇంకా స్టార్ట్ చేయకముందే అవ్వదు, ఏదో చేస్తున్నాం అంతే. అయితే అయింది లేకపోతే లేదు. ఇలాంటి మైండ్ సెట్‌తో ఉంటున్నారు. ఇది కరెక్ట్ కాదు అని చెప్తుంది యూనివర్స్. ఎందుకంటే ఏ రోజైతే మీరు కాన్ఫిడెంట్‌గా ఇది మాకు వస్తుంది, లేకపోతే ఇది మేము చేయగలం, ఇదే జరుగుతుంది, ఇలానే అవ్వాలి, దీనికోసం మేము ఏంటంటే వెళ్తున్నాం, ఇది ఎలా అయినా సరే తెచ్చుకుంటాం, లేకపోతే ఎలా అయినా సరే సాధించుకుంటాం అనే ఈ మైండ్ సెట్‌తోని మీరు వెళ్ళాలి. మీరు అలానే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే ఇప్పటికే మీరు లైఫ్‌లో చాలా అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. లేకపోతే చాలామంది వ్యక్తుల వల్ల ఇబ్బంది పడ్డారు. చాలా రకాలుగా సఫర్ అయ్యారు అన్నట్టుగా ఇక్కడ కార్డ్స్ అయితే ఇండికేట్ చేస్తున్నాయండి. చాలా వరకు ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే చూజ్ చేసుకున్నారో వీళ్ళ లైఫ్‌లోనేంటంటే ఇప్పటి వరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అంటే నార్మల్‌గా ఉన్న కష్టాల కంటే కూడా మీకున్నవి ఇంకా ఎక్కువలా నాకనిపిస్తుంది. అందుకే కార్డ్స్ అన్నీ కూడా ఇలా వచ్చాయి. అండ్ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడితో గివ్ అప్ చేయొద్దు అని చెప్తుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు మీ మైండ్ సెట్ ఎప్పుడైతే చేంజ్ చేసుకుంటారో ఒక ఫైనల్ ఛాలెంజ్ లాగా ఒక టఫ్ ఛాలెంజ్ అయినా సరే మీరు ఫేస్ చేస్తాము, డెఫినిట్‌గా అవుతుంది అని ఆ మైండ్ సెట్‌తో వెళ్తారో ఖచ్చితంగా జరుగుతుంది అని యూనివర్స్ చెప్తుందండి. ప్లస్ ఇక్కడ ఇంకొకటి కూడా మీరు ఏదైనా ఒకటి రాసినప్పుడు కానీ, లేకపోతే మీరు ఏదైనా ఒకటి చేసినప్పుడు కానీ, మీ స్టాండర్డ్ ఏంటో కూడా మీరు తెలుసుకోవాలండి. అంటే ఇది ఒక కెరియర్ గురించని కాదు కానీ, ఇప్పుడు రిలేషన్‌షిప్‌లో అయినా సరే మీరు ఎఫర్ట్స్ పెడుతున్నారు ఆర్ మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఒక వ్యక్తి మీ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఆ వ్యక్తికి అసలు అది మీరు ఇవ్వగలరా? మీ ప్రయారిటీస్ అనేవి మీకు తెలియాలండి. మీకది హ్యాపీనెస్ ఇస్తుందా? ఎందుకంటే మనల్ని ఎవరైనా సరే ఒకళ్ళు వద్దు, మీరు మాకు అవసరం లేదు అన్నప్పుడు ఎలాంటి వ్యక్తికైనా సరే ఇగో అనేది ఉంటుందండి. వాళ్ళు ఖచ్చితంగాను ఎలా ఆలోచిస్తారు అంటే వీళ్ళు మనల్ని వద్దు అనుకున్నప్పుడు మనం ఎందుకు కావాలి అనుకోవాలి అనే టైప్‌లో ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే అలా వాళ్ళకే స్టిక్ అయ్యి ఉంటారు. అంటే ఎలా అంటే మాతో మాట్లాడండి, లేకపోతే మీరంటే మాకింకా ఇష్టం ఉంది, లేకపోతే మీకోసం మేము ఎంతకాలమైనా వెయిట్ చేస్తాము, మాకు మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అని ఇలా అంటే ఏ లెవెల్‌కైనా సరే కాంప్రమైజ్ అయ్యి అంటే కొంత ఇబ్బంది పెడుతుంటారు. సో, మీరేంటంటే అలా ఉండకూడదండి. ఏ మనిషి కూడా డెస్పరేట్ అవ్వకూడదు దేనికోసం కూడా. మీరు డెస్పరేట్ అయ్యేంత వర్తీయా కాదా వాళ్ళు అనేది మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడేంటంటే మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకోవాలి అంటే మీ వాల్యూ అర్థం చేసుకోలేని వాళ్ళు, లేకపోతే మీరు వాళ్ళకి చేసింది మర్చిపోయిన వాళ్ళు, గ్రాటిట్యూడ్ లేని వాళ్ళు మీకంటే గొప్పవాళ్ళు ఎలా అవుతారు? అవ్వరు. కానీ ఇక్కడ మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకోవాలి అంటే యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మిమ్మల్ని మీరు చూజ్ చేసుకోవాలి అని చెప్తుంది. మీ స్టాండర్డ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి అని చెప్తుంది. ఇప్పుడు మీరు ఒకవేళ 10 ఎగ్జామ్స్‌కి వెళ్ళినా సరే సో, ఈ 10 రకాల్లో కూడా మీ క్వాలిఫికేషన్‌కి ఏది మ్యాచ్ అవుతుంది? ఆర్ మీరు చదివిన చదువుకి ఏది మ్యాచ్ అవుతుంది? ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు అంటే ఎక్కువ ప్రిపేర్ అవుతుంటారండి. ఎక్కువ కష్టపడుతుంటారు. సో, ఈ ఎక్కువ కష్టపడిన వాళ్ళేంటంటే వాళ్ళని వాళ్ళు టైమ్ టు టైమ్ చెక్ చేసుకున్నప్పుడు వాళ్ళెక్కడున్నారో వాళ్ళకర్థమవుతుంది. బట్ మీరేంటంటే ఒక నార్మల్ ఏదో
ఆ టైంకి చదివేసి తర్వాత రిలాక్స్ అయిపోయి మళ్ళీ మీ పనుల్లో మీరు బిజీగా ఉండి ఇలా ఉన్నప్పుడు మీరు పెద్ద పెద్ద ఎగ్జామ్స్ రాస్తే అవి ఎలా వస్తాయండి? మరి దానికి సరిపోయిన కష్టం కూడా మీరు పడాలి కదా! ఇప్పుడు మీతో పాటు కాంపీట్ చేసేవాళ్ళు కూడా మీకంటే ఎంతో కష్టపడి రాస్తారు. మేబీ వాళ్ళేంటంటే డే అండ్ నైట్ పడుకోకుండా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో, మరి వాళ్ళు డిజర్వ్ చేస్తారు కానీ మీరెలా డిజర్వ్ చేస్తారు? ఇక్కడ స్థాయి అన్నప్పుడు ఏంటంటే సిట్యుయేషన్ బట్టి మీరు ఎక్కువలో ఉన్నారా? తక్కువలో ఉన్నారా? మీరు తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఏదైనా సరే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఈ పర్టిక్యులర్‌గా ఏదైనా సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నట్టయితే మీ లైఫ్‌లో లైక్ ఏదో ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్. దానికోసమే కానీ రీడింగ్ చూస్తున్నట్టయితే నేను మీకు ఒకటే చెప్తాను. ఇది స్లో అండ్ స్టడీ ప్రోగ్రెస్ అండి. మీరు అనుకున్న వెంటనే అయితే జరగదు. అలా అని చెప్పి జరగదు అని కూడా యూనివర్స్ ఏం చెప్పట్లేదు. అది కూడా గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే జస్ట్ ఎమోషనల్ అవ్వొద్దు. ఎమోషనల్ అవ్వకుండా మీరున్న సిట్యుయేషన్ ఏంటి? ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? మీ స్థాయి ఏంటి? అసలు మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? అది మీకు దొరుకుతుందా లేదా? ఒకవేళ దొరికితే మీరు దాన్ని నిలబెట్టుకోగలరా లేదా? ఇలా కొన్నేంటంటే మిమ్మల్ని మీరు టైమ్ టు టైమ్ కొన్ని క్వెషన్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది వ్యక్తులు ఎక్కడ ఫెయిల్ అవుతారు తెలుసా? వాళ్ళు ఒక సిట్యుయేషన్‌లోని అంటే ఒక వస్తువైనా, ఒక వ్యక్తి అయినా లేకపోతే ఏదో ఒక పర్టిక్యులర్ పొజిషన్ అయినా కావాలి అనుకుంటారు. సో, ఈ పొజిషన్ కావాలి అంటే వాళ్ళు ఎంత వర్తీ? వాళ్ళసలు దానికోసం హార్డ్ వర్క్ చేస్తున్నారా లేదా? ఒకవేళ హార్డ్ వర్క్ చేసినా అది రావట్లేదు అంటే, దాని పరంగా వాళ్ళు ఎలా మోడిఫికేషన్ చేసుకోవాలి? ఎలాంటి ప్రయత్నాలు చేయాలి? అంటే ప్రయత్నాలు ఎలా మార్చాలి? ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాలండి. ఇదేంటంటే మీరు ఎమోషనల్ అయిపోయి, మీరు బాగా డిసప్పాయింట్ అయ్యి, ఇంకా అవ్వదు అనుకోని హోప్స్ విడిచిపెట్టేసి ఏదో ప్రయత్నం చేయాలి అని చేస్తే మాత్రం ఏది జరగదండి. యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీలో ఉన్న ఆ నెగెటివ్ థాట్స్‌ని రిలీజ్ చేయమని చెప్తుంది. ఇక్కడ బ్యాడ్ లక్ అంటే ఇంకేంటో కాదండి. ప్రతి మనిషి ఏంటంటే, తన లైఫ్‌లో ఉన్న డిసప్పాయింట్‌మెంట్స్‌ని ఏంటంటే, తాను విడిచిపెట్టలేకపోతుంటారండి. అంటే ఎప్పుడో 10 సంవత్సరాల క్రితం వాళ్ళు చేసిన పని కూడా అది వాళ్ళని హర్ట్ చేస్తే గుర్తుపెట్టుకుంటారు. బట్ వాళ్ళెప్పుడో 10 సంవత్సరాల క్రితం ఎక్కడో బయటకు వెళ్ళి, ఏదో తిన్నది, లేకపోతే ఎక్కడో తిరిగింది అవి గుర్తుండవు వాళ్ళకి. ఎప్పుడో రేర్‌గా గుర్తొస్తాయి. బట్ 10 సంవత్సరాల క్రితం ఒక ఇన్సిడెంట్ ఏదైనా అయితే మాత్రం అది మాత్రం రోజూ గుర్తొస్తుంటది. సో, మనిషి ఏంటంటే నెగెటివ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకుంటారు కానీ పాజిటివ్ థింగ్స్‌ని గుర్తుపెట్టుకోరు. ఈ నెగెటివ్ థింగ్ వల్ల ఎవరు హర్ట్ అవుతున్నారు అంటే మీరే హర్ట్ అవుతున్నారు. అదే ఈ పాజిటివ్ థింగ్స్ ఏవో గుర్తుపెట్టుకుంటే మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! మీరు ఎక్కడికో వెళ్లారు. ఆ ఎక్స్‌పీరియన్సెస్ అనేవి మీరు రోజు గుర్తు చేసుకుంటే మళ్ళీ మీరు వెళ్ళాలి, లేకపోతే మళ్ళీ మీరు అలా ఉండాలి అని చెప్పి మీలోని ఆ కొత్త పాజిటివిటీ వచ్చి మీరేంటంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. బట్ ఈ నెగెటివ్ థింగ్ గుర్తు చేసుకొని ఏం చేస్తారు? ఏమీ రాదు. సో, మీలో చాలామంది ఏంటంటే మీ లైఫ్‌లో ఈ బ్యాడ్ లక్‌కి రీజన్ ఒకటేనండి. మీ నుంచి వస్తున్న నెగెటివ్ ఎనర్జీయే. మీ థాట్స్ ఏంటంటే ఎప్పుడు ఆ నెగెటివ్ థింగ్స్‌నే మేనిఫెస్ట్ చేస్తుంటే ఏమవుతుంది మరి? సో, ఇక్కడ ఎవరినైనా బ్లేమ్ చేసుకోవాలి అంటే మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకోవాలి. మేబీ ఇక్కడ సిట్యుయేషన్‌లో వ్యక్తులు టాక్సిక్ అయినా, లేకపోతే పరిస్థితులు మీకు అంటే అనుకూలంగా లేకపోయినా సరే, అవి మీకు కాదు అని మీరు రియలైజ్ అవ్వాలి. పోనీ మీకు కాదు అని మీరు రియలైజ్ అవ్వలేకపోయినా సరే ప్రయత్నాలైనా మార్చుకోవాలి. ఇలా ఏంటంటే మీరు కొంత మారి మీ ప్రయారిటీస్ మీరు తెలుసుకొని, మీకు అవసరమైంది మీ లైఫ్‌లో ఉంచుకొని, అవసరం లేనివి విడిచిపెట్టేస్తే తప్ప మీరేంటంటే హ్యాపీగా ఉండలేరండి. ఇక్కడ ఓవరాల్‌గా యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు కోరుకున్నవి మీకిస్తుంది. కానీ, మీరు దానికి ఎంతవరకు వర్త్? మీరేం చేస్తున్నారు? దాని పరంగా మీ ప్రయత్నాలు ఎలా ఉన్నాయి? మిగతా వాళ్ళకి దొరుకుతుంది, మీకు దొరకట్లేదు. అంటే ఏంటి తేడా ఉంది? ఎక్కడ ఎలా మారాలి? ఇలా కొన్ని మీరు తెలుసుకోవాలండి. గుడ్ లక్ అనేది ఎవరి లైఫ్‌లో ఉంటుంది అంటే, పాజిటివ్‌గా థింక్ చేసే వాళ్ళ లైఫ్‌లోనే ఉంటుంది. హోప్స్ ఉన్న వాళ్ళ లైఫ్‌లోనే ఉంటుంది. కొంతమంది ఏంటంటే ప్రయత్నం చేస్తారు కానీ, హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వరు వాళ్ళు. మరి హోప్ లేనప్పుడు యూనివర్స్ మీకెందుకు ఇవ్వాలి? ఇంకెవరో వెయిట్ చేస్తుంటారు కదా! చాలా హోప్స్‌తో వాళ్ళకివ్వడం బెటర్ కదా! మీ లైఫ్‌లోని ఛాలెంజెస్ అనేవి ఉన్నంత మాత్రాన మీరేంటంటే వాటిని కంప్లెయింట్ చేసుకుంటూ అదే లైఫ్ అన్నట్టుగా మీరు కాకుండా, ఈ రోజు నుంచి మీ లైఫ్ మారుతుంది. ఈ రోజు నుంచి అంటే మీ తాలూకా
ప్రయత్నాలు మారుతాయి అనుకోని, మీకు మీరు ఫస్ట్ వచ్చేలాగా మీరు ఏదైనా చేస్తే డెఫినిట్‌గా సిట్యుయేషన్ అయితే బెటర్ అవుతుందండి. థింగ్స్ అయితే మారుతాయి. అండ్ ఇంకా చూద్దాం అసలు మీరేం చెయ్యాలో యూనివర్స్ అంటే ఇలా మీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి. హ్మ్. సో, ఫస్ట్ పాజిటివ్‌గా ఉండాలండి. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను. మీలోన ఏంటంటే, ఆ నెగటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. మీరు ఎప్పుడైతే పాజిటివ్‌గా ఉంటారో, మీ విషెస్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతాయి అని మీరు కాన్ఫిడెంట్‌గా నమ్ముతారో, అండ్ మీ చుట్టూ కూడా పాజిటివ్ పర్సన్స్‌తో సరౌండ్ అవుతారో, అప్పుడే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయండి. మీరేంటంటే, చేసే స్నేహాలు కానీ, లేకపోతే వ్యక్తులతోని అంటే టైమ్ స్పెండ్ చేస్తుంటారు కదా! సో, వాళ్ళు కూడా పాజిటివ్ పర్సన్స్ అయితే మంచిదండి. అంటే కొంత టాక్సిక్ లేకపోతే నెగెటివ్ వైబ్స్ తీసుకువస్తున్నారు అని మీకు అనిపిస్తే వాళ్ళని కంప్లీట్‌గా కట్ చేస్తే మంచిది. బట్ కొన్నిసార్లు కట్ చేసే పరిస్థితి లేనప్పుడు ఏంటంటే వాళ్ళని దూరం పెట్టే ప్రయత్నం అయినా చేయండి. ఎందుకంటే ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే అసలు ఇలా ఒక నెగెటివ్ ఎనర్జీ ఇస్తున్న వ్యక్తులతోని మీరేంటంటే ఫ్రెండ్‌షిప్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళైనా సరే దూరం పెట్టడం మంచిది అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. మీరు పాజిటివ్‌గా ఉండాలి. మీ చుట్టూ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది సరౌండ్ అయ్యి ఉండాలండి. అప్పుడు డెఫినిట్‌గా మీ లైఫ్‌లో మీరు కోరుకున్నవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా చాలా తొందరగా జరుగుతాయి. అంటే మీరు అనుకోవచ్చు ఇంతవరకు జరగనివి ఇప్పుడేం జరుగుతాయి అండి అని. సో, నేను చెప్పిన సిట్యుయేషన్స్ అన్నీ కానీ మీకు రెజోనేట్ అయితే డెఫినిట్‌గా యూనివర్స్ అయితే ఇది జరిపిస్తుందండి. మీలో ఆ మార్పులొచ్చిన తర్వాత. మీరు కూడా చెప్పాను కదా! ఈ వేలో మారాలి. మీ వైబ్రేషన్స్ అనేవి హైలో ఉండాలి. లోగా ఉంటే ఇది ఎప్పటికీ జరగదు. హ్యాపీగా మీరేంటంటే ఈ సిట్యుయేషన్ పరంగా ఫ్యూచర్ ప్లాన్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకో కానీ థింగ్స్ అయితే మీకు పాజిటివ్‌గా వర్కౌట్ అవుతాయి అన్నట్టుగా యూనివర్స్ ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ మిమ్మల్ని బాధ పెడుతున్నా, మీరు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగకపోయినా సరే, స్టిల్ ఫ్యూచర్‌లో అయితే మాత్రం ఇవేమి ఉండవండి. అందరికంటే మీరే హ్యాపీగా ఉంటారు అన్నట్టుగా ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం. అసలు మీకోసం యూనివర్స్ ఏం చేస్తుంది? పర్టిక్యులర్‌గా ఏదో చేస్తుంది అనైతే నాకు చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. సో, అందుకే అసలు మీకోసం ఏం చేస్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? అసలు ఈ మార్పులు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీరేంటంటే మీ సిట్యుయేషన్స్ గురించి కానీ, లేకపోతే మీ లైఫ్ గురించి కానీ, మీకొక పర్టిక్యులర్ వ్యూ ఉండేదండి. అంటే ఎలా అంటే, మీ లైఫ్ ఇలానే వెళ్ళాలి, లేకపోతే మీ ఫ్రెండ్స్‌తో మీరు ఇలానే ఉండాలి, లేకపోతే మీ ఫ్యామిలీతో మీరు ఇలానే ఉండాలి, మీ కెరియర్ ఇలానే ఉండాలి అని మీకు కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, దానికోసం మీరు టైమ్ టు టైమ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ రిఫ్లెక్ట్ చేసుకొని, మీరు ఎంతవరకు కరెక్ట్, మీరు ఎంతవరకు రాంగ్ ఇలా కూడా అనాలిసిస్ చేసుకొని అంటే కొంచెం మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైపే. పెద్ద ఎమోషనల్ పర్సన్ కాదు. కాకపోతే మీకున్న ఆలోచనలు కానీ, మీ ఒపీనియన్స్ కానీ, మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో మ్యాచ్ అవ్వకపోవడం, లేకపోతే మీ లైఫ్‌లో సిట్యుయేషన్స్‌కి మీకు ఎందుకో సింక్ అవ్వకపోవడం, ఇలాంటివి జరిగినట్టు నాకు అనిపిస్తుందండి. సో, డెఫినిట్‌గా మీరేంటంటే ఈ డిఫరెన్సెస్ అయితే మీ లైఫ్‌లో ఫీల్ అవుతున్నారు. ఇవి ఛాలెంజెస్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే క్లియర్‌గా వ్యక్తుల ఒపీనియన్స్‌కి, మీ ఒపీనియన్‌కి ఎందుకో మ్యాచ్ అవ్వట్లేదు. సెకండ్ థింగ్ ఏంటంటే సిట్యుయేషన్స్‌లో కూడా మీరు అంటే చేసేవి కొన్ని వర్కౌట్ అవ్వట్లేదు. దీనికి రీజన్ ఏంటంటే మీరెంత ప్రాక్టికల్‌గా థింక్ చేయడం వల్ల వ్యక్తులేంటంటే కొంతమంది అది తీసుకోలేకపోతున్నారు. అండ్ సిట్యుయేషన్స్ కూడా ఏంటంటే ఎందుకో బ్యాలెన్స్ అవ్వట్లేదనమాట. సో, మీరేంటంటే దీనివల్ల కొంత డిసప్పాయింట్‌మెంట్‌లో ఉన్నారు. మేబీ మీకే అనిపిస్తుంది మీరు చేస్తుంది తప్పేమో, లేకపోతే మీరు ఇలా చేయకుండా ఉండాల్సిందేమో, లేకపోతే కొన్ని విషయాల్లో మీరు అంటే ఓవర్ థింక్ చేస్తున్నారేమో, ఇలా కొంత మిమ్మల్ని మీరేంటంటే తప్పుగా అనుకుంటున్నారు. సో, దీనివల్ల ఏంటంటే మీకు ఇన్‌సెక్యూరిటీస్ కూడా క్రియేట్ అవుతున్నాయండి. అంటే మీరు చేస్తుంది తప్పు, లేకపోతే మీ విషయంలోని మీరు అంటే ప్రాపర్‌గా ఏది కూడా చేయలేకపోతున్నారు. అంటే బయట వాళ్ళ సంగతి విడిచిపెట్టేయండి. వాళ్ళ కోసం మీకు అనవసరం. బట్ మీకోసం మీరు ఏదైనా చేసుకుంటున్నప్పుడు అది కొంత అవ్వకపోయినా అంటే
కొంత మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా మీకేమనిపిస్తుందంటే, మీరే ఇవన్నీ చేసుకుంటున్నారు. మీరంతా కరెక్ట్‌గానే అనాలిసిస్ చేస్తారు. అంతా కూడా అంటే కరెక్ట్‌గానే చేయడానికి చూస్తారు. బట్ ఎందుకు మీకే ఎలా అవుతుంది అనే ఆ ఫీలింగ్ మీకెక్కువగా ఉందండి. కొన్నిసార్లయితే మీ ఫ్రెండ్స్‌ని చూసినా, లేకపోతే మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని చూసినా, లేకపోతే మీ సర్కిల్‌లో ఎవరైనా కొంచెం బెటర్‌గా ఉన్నా సరే, దానివల్ల మీకు జెలసీ కూడా వస్తుంది. ఎందుకంటే, ఈవెన్ మీకంటే టాలెంట్ తక్కువున్న వాళ్ళు, లేకపోతే ఈవెన్ మీకంటే క్యారెక్టర్‌లో కూడా పెద్ద గొప్పగా లేని వ్యక్తులంతా కూడా మంచిగా ఉన్నారు. బాగా సర్వైవ్ అవుతున్నారు. బట్ మీకేంటంటే అలా లేదు. మీ లైఫ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. లేకపోతే మీరు కొన్ని కాంప్లికేటెడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నారు. సో, దానివల్ల మీరేంటంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఇలాంటి ఆలోచనలన్నీ మీకొస్తున్నప్పుడు ఏంటంటే మీరు తీసుకోలేకపోతున్నారు. సో, యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీ విషెస్ ఫుల్‌ఫిల్ చేస్తాను అని చెప్తుంది. పర్సన్స్‌తో మీకెందుకో కానీ థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా లైక్ వాళ్ళ ఒపీనియన్స్ ఎందుకో మీతో మ్యాచ్ అవ్వకపోయినా సరే, స్టిల్ మీరేంటంటే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా కొంచెం ప్రాక్టికల్‌గా థింక్ చేసే పర్సన్ లేకపోతే అట్‌లీస్ట్ ప్రాక్టికల్‌గా థింక్ చేసే టైప్ అని కాదు కానీ ఆహ్, టైమ్ టు టైమ్ మీరు ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీరు చేస్తుంది ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు రాంగ్? ఇలా ఏంటంటే మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవడం, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి ట్రై చేయడం, ఇలాంటివి చేసే టైప్ కాబట్టి యూనివర్స్ డెఫినిట్‌గా మీ ఫేవర్‌లోనే వర్క్ చేయాలి అనుకుంటుందండి. మీకు థింగ్స్‌నే బెటర్ చేయాలి అనుకుంటుంది. చాలా పాజిటివ్‌గా ఉన్నాయి మీ కార్డ్స్ అయితే. కొంచెం మీకు ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోండి. లైక్ ఏంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వట్లేదు కదా! సో, థింగ్స్ వర్కౌట్ అవ్వకపోయినా సరే అవుతాయి. కాకపోతే మీరు అనుకున్నట్టుగా ఎగ్జాక్ట్‌గా అయితే అవ్వవు. ఎంతో కొంత డిఫరెన్స్ అయితే ఉంటుంది. దానికి రీజన్ ఏంటంటే, మీరు ఆలోచిస్తుంది కంప్లీట్‌గా బయాస్డ్‌గా ఉందండి. అంటే మీకోసమే మీరు ఆలోచించుకుంటున్నారు. సో, అంత బయాస్డ్‌గా ఉన్నప్పుడు ఏమవుతుందంటే 100% మీరు అనుకున్నదే అవ్వదు. ఎంతో కొంత డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో, మీరేంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ తగ్గించుకోండి. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా మీరు చేయాల్సిన ప్రయత్నం చేయండి. అంటే కొంతమంది ఉంటారండి మీలో. ఔట్‌కమ్‌కి ఎడిక్ట్ అయిపోతారు. అంటే ఇలానే జరగాలి. ఇది జరిగితేనే మేము హ్యాపీగా ఉంటాం. లేకపోతే ఇది జరిగితేనే మేము కరెక్ట్. ఇలా కొంత ఉంటుంది. సో, అలా కాకుండా మీరు చేయాల్సిన ప్రయత్నం చేసి అక్కడితో సైలెంట్ అవ్వండి. ఎందుకంటే యూనివర్స్ డెఫినిట్‌గా మిమ్మల్నయితే ఒక హై వైబ్రేషన్స్ ఉన్న వ్యక్తిలాగే గుర్తిస్తుంది కానీ, మీరు అప్పుడప్పుడు ఇలా జెలస్ ఫీలింగ్ కానీ, ఇన్‌సెక్యూరిటీస్ కానీ, లేకపోతే గ్రీడీనెస్ కానీ చూపిస్తే ఏమవుతుందంటే, మీ నుంచి యూనివర్స్‌కి లో వైబ్రేషన్స్ కూడా వెళ్తుంటాయి. సో, దానివల్ల ఏమవుతుంది అంటే, యూనివర్స్ తిరిగి మీకు ఆ లో వైబ్రేషన్స్‌నే ఇస్తుంది. ఇక్కడ కొంత మీరు ఆ లో వైబ్రేషన్స్ అంటే ఫీల్ అవ్వడానికి రీజన్ కూడా అదే. అంటే మీకు కొన్ని సిట్యుయేషన్స్ అనుకున్నట్టు అవ్వకపోవడానికి రీజన్ అది అని చెప్పొచ్చు. సో, ఏదైనా సరే నేను మీకు ఇక్కడ ఒకటి చెప్తానండి. అదేంటంటే ఫస్ట్ థింగ్ మీరు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లోని ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉన్నా, లేకపోతే ఎవరితో అయినా మాట్లాడాల్సిన పరిస్థితి ఉన్నా, లేకపోతే ఏదైనా ఒకటి చేయాల్సిన పరిస్థితి ఉన్నా, కంప్లీట్‌గా మీ సైడ్ నుంచే మీరు ఆలోచించుకోకుండా, అపోజిట్ సైడ్ నుంచి కూడా కొంత ఆలోచించుకోండి. అండ్ వ్యక్తుల మాటలు కూడా వినడానికి ట్రై చేయండి. మీరు చెప్పింది చెప్పేసి మీరు అంటే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకపోతే కుదరదు. వాళ్ళు చెప్పే మాటలు కూడా మీరు వినాలి. ఒపీనియన్స్ అనేవి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సరే అది మీరు వింటారా, వినరా సెకండరీ అండి. అది చేస్తారా, చేయరా సెకండరీ. బట్ విన్న తర్వాత వాళ్ళ పెయిన్ ఏంటి అనేది కూడా మీకు కొంత అర్థమవుతుంది. ఆర్ వాళ్ళ ప్రాబ్లమ్ ఏంటి అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అది మీకు అర్థం అవ్వట్లేదంట. మీరు సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు అని యూనివర్స్ చెప్తుంది. దీనివల్ల కూడా వ్యక్తులతో మీరు అంటే కొంత ఇబ్బంది పడుతున్నారు. డెఫినిట్‌గా మీకేంటంటే వ్యక్తులతో కాన్‌ఫ్లిక్ట్ ఉందండి. ఎవరో కొంతమందితో మీరు ఫైట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అండ్ వాళ్ళ మాట వినడానికి కూడా మీరు ఇష్టపెట్టుకోవట్లేదు. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏమైనా మీ లైఫ్‌లో ఉంటే వెంటనే డ్రాప్ చేస్తే మంచిది. ఎందుకో కానీ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీరు కొంత సెల్ఫిష్‌గా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకోవచ్చు. కానీ మీ సెల్ఫిష్‌నెస్ వల్ల, మీ జెలస్ వల్ల ఇంకొకళ్ళు ఫీల్ అవ్వకూడదు. ఇంకొకళ్ళు హర్ట్ అవ్వకూడదు. అది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకో కానీ మీలో కొంచెం ఆ నెగెటివ్ ట్రేట్స్ అనేవి నాకు కనిపిస్తున్నాయి. సో, అవి డ్రాప్ చేసుకోండి. ఎందుకంటే నెగెటివ్ థాట్స్ వేరు, నెగెటివ్‌గా అంటే కొన్ని చేసే పనుల్లోని అది కనిపించడం వేరు. ప్రతి మనిషికి ఏంటంటే నెగెటివ్ థాట్స్ వస్తుంటాయి. బట్ చేసే పనుల్లో కూడా నెగెటివిటీ అనేది ఉండకూడదండి. అది చాలా ఇంపార్టెంట్. సో, అవి మార్చుకుంటే మీ లైఫ్ ఇంకా బెటర్‌గా ఉంటుంది. ఎందుకంటే క్లియర్‌గా యూనివర్స్ అయితే మీ లైఫ్‌లోకి అబండెన్స్‌ని తీసుకురావాలి అనుకుంటుంది. మీరు ఏ విషయంలో అది కోరుకుంటే ఆ విషయంలో మీరు అంటే
సాధించుకోవాలి అనేది యూనివర్స్ అనుకుంటుంది. ఎందుకంటే మీరు చాలా మంది కంటే చాలా బెటర్ అంటండి. ద బెస్ట్ అని చెప్పను కానీ చాలా మంది కంటే చాలా బెటర్. అండ్ మీ నుంచి యూనివర్స్‌కి ఏంటంటే అప్పుడప్పుడు అంటే ఆ కాన్ఫిడెన్స్ వల్లో లేకపోతే మీరు ఆలోచించే విధానం వల్లో కానీ హై వైబ్రేషన్స్ వెళ్తున్నాయి. కానీ మీలో అప్పుడప్పుడు కనిపించే ఈ జెలస్ కానీ లేకపోతే అంటే మీరు అప్పుడప్పుడు గ్రిడీగా మారిపోయి లేకపోతే కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ డెవలప్ చేసుకున్నప్పుడు లేకపోతే ఆ యాంగర్ చూపించినప్పుడు కానీ ఇలాంటివి చేసినప్పుడు మాత్రం మీ నుంచి కొంత అంటే ఆ లో వైబ్రేషన్స్ కూడా వెళ్తున్నాయి. సో, అదైతే అంత మంచిది కాదండి. ఎదుటి వ్యక్తుల పర్స్పెక్టివ్ నుంచి కూడా అసలు ఏంటి ప్రాబ్లమ్ అనేది థింక్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ వాళ్ళ మాటలు కూడా వినాలి. మీకెంత వాళ్ళు నచ్చకపోయినా, వాళ్ళతో మీకెంత ఎనిమిటీ ఉన్నా సరే, వాళ్ళకి కూడా ఒక ఛాన్స్ మీరిస్తేనే మీ లైఫ్‌లోని మీరేంటంటే ఒక బెస్ట్ ఫేజ్‌లోకి వెళ్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదైతే మాత్రం యూనివర్స్ మీకు క్లియర్‌గా చెప్తుందండి. సో, చూద్దాం ఇంకా అసలు మీకు యూనివర్స్ ఏం చేయాలని చెప్తుందో అసలు మీరు చేయాల్సిందేంటి? సో, నేను మీకు మళ్ళీ చెప్తున్నానండి. మీరు ఏదైనా ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీరు అనుకుంది సాధించుకోవాలి అంటే దానికో పద్ధతుంటుందండి. అదేంటంటే ఒక జెంటిల్ వేలో కూడా డీల్ చేయొచ్చు. కైండ్‌నెస్ అనేది ఏంటంటే ఒక చాయిస్ అనమాట. అందరూ కైండ్‌గా ఉండరు. ఎవరో కొంతమందే ఉంటారు. సో, అది మీరు చూజ్ చేసుకుంటే మంచిది. ఎవరితో కూడా ఫైట్స్‌కి వెళ్ళొద్దు. ఎవరితో కూడా ఆర్గ్యుమెంట్ చేయొద్దు. ఎవరికైనా సరే మీది డామినేషన్‌లా అనిపిస్తుంది. ఎవరైనా సరే మీ వల్ల అంటే యాటిట్యూడ్‌లా ఫీల్ అవుతున్నారు అని అనిపిస్తే, అలాంటి వ్యక్తుల్ని కంప్లీట్‌గా కట్ చేయడానికైనా చేయండి. లేకపోతే దూరమైనా పెట్టడానికి చూడండి కానీ వాళ్ళకి మీరు ఇది అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ వాళ్ళు అంటే మీ విషయంలో ఫీల్ అవుతుంది నిజమే అని మీకు కూడా అనిపిస్తే మీరే మారాలి. మీకలా అనిపించట్లేదు, మీరెప్పుడు ఆ పని చేయలేదు అని మీకు అనిపిస్తే డెఫినిట్‌గా మీరేంటంటే వాళ్ళకి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. అంతేకానీ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకొని ఇది ఇంకా పెద్దది చేసి అలా వద్దండి. ఇక్కడ ప్రయారిటీస్‌లోనే ఏంటంటే మీకు మీరే ఫస్ట్ వస్తారు. నేనైతే అస్సలు కాదు అను. అదే కరెక్ట్ కూడా. కానీ ఈ ప్రయారిటైజ్ చేసుకున్నప్పుడు కూడా ఇంకొకళ్ళు మీ వల్ల సఫర్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ ఒక సిట్యుయేషన్‌లో అయినా సరే మీరు కొన్ని చాయిసెస్ చేసుకున్నప్పుడు ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ కూడా మీరు ఆలోచించుకోవాలండి. దానివల్ల మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌లోకి వెళ్తారు? మళ్ళీ మీకు కొత్త ఇబ్బందులు రావు కదా! లేకపోతే మళ్ళీ మీరేంటంటే దీనివల్ల కూడా సఫర్ అవ్వరు కదా! అని చెప్పి ఇలా ఒక క్లారిటీ తెచ్చుకోవాల్సుంటుంది. అండ్ చెప్పాను కదా! ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. మీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో చెయ్యండి. దానికోసం అన్ని ప్రయత్నాలు కూడా చేయండి. కానీ అది ఇలానే జరగాలి అని మాత్రం అనుకోవద్దు. అంటే ఇది వస్తేనే మీరు సంతోషంగా ఉంటారు అని అనుకోవద్దు. ఎందుకంటే మీరు చేయాల్సింది చేస్తున్నారు. మీరు చేస్తుంది కరెక్టే. సో, డెఫినిట్‌గా వస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది. ఏదో ఒక వేలో వస్తుంది. కానీ ఆ ప్రెషర్ అనేది మీరు పెడితే ఏమవుతుందంటే అది లేట్ అవుతుందండి. లేకపోతే కంప్లీట్‌గా అవ్వకుండా ఆగిపోతుంది. బట్ మీరేంటంటే ఫ్రీగా ఒక ఛాన్స్ ఇస్తే ఏమవుతుందంటే సిట్యుయేషన్ అయినా, పర్సన్ అయినా ఎవరైనా సరే వాళ్ళు ఆలోచించుకుంటారు. లేకపోతే ఆ సిట్యుయేషన్ మీ ఫేవర్‌లోని టర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చెప్పేదే చెయ్యండి. చేసేదే చెప్పండి. ఒకటి చెప్పి ఇంకొకటి చేయడం అలాంటివి కూడా చేయొద్దు. లేకపోతే ఒకటి చేసి దాన్ని మేనేజ్ చేయడానికి చూడడం అలాంటివి కూడా చేయొద్దు. మీకు అవ్వకపోతే అవ్వదు అని చెప్పండి. అవుతది అంటే అవుతుంది అని చెప్పండి. చేయగలిగితే చేస్తారు అని చెప్పండి. చెయ్యకపోతే చేయలేరు అని చెప్పండి. స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మిమ్మల్ని ఒక సేఫ్ జోన్‌లో పెడుతుందండి. థింగ్స్ అయితే మీకు బెటర్ అవుతున్నాయి. నాకైతే మీ కార్డ్స్‌లో పెద్ద నెగటివిటీ కనిపించట్లేదు. కానీ మీరు చేసే పనుల్లోనే కొంచెం ఆ నెగటివిటీ కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇలాంటి లక్షణాలు ఉంటే డ్రాప్ చేసుకోవడానికి చూడండి. దీనివల్ల ఏంటంటే మీరే సేఫ్ జోన్‌లో ఉంటారు. మీరే అల్టిమేట్‌గా హ్యాపీనెస్‌ని ఫీల్ అవుతారు. ఆర్ మీ లైఫ్‌లో కొన్ని మీరు అందుకుంటారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. యూనివర్స్ మీకోసం ఏం చేస్తుంది? యూనివర్స్ మీకోసం చేస్తున్న దానివల్ల మీ లైఫ్ ఎలా మారుతుంది? ఆర్ మీ సిట్యుయేషన్స్ నుంచి మీరేమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? చూద్దాం అసలు.
సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో మీరు చాలా కోల్పోయారని చెప్పొచ్చండి. వ్యక్తుల వల్ల సఫర్ అయ్యారు. పరిస్థితులు కొన్ని అంటే మీరు ఊహించనివి కూడా మీ లైఫ్‌లో చోటు చేసుకున్నాయని చెప్పొచ్చు. మొత్తానికి ఏదైనా సరే అంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్ వల్ల బాగా డిప్రెస్ అయ్యారు ఆర్ లోన్‌లీగా ఫీల్ అయ్యారు. మీకోసం మీరు స్టాండ్ తీసుకోలేకపోయారనమాట. అంటే అలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయి అని చెప్పొచ్చు. అండ్ కొంత హోప్స్ కూడా కోల్పోయారు. ఇంకా లైఫ్ అంటే మీకు పెద్ద ఇంట్రెస్టింగ్‌గా కానీ, ఎక్సైటింగ్‌గా కానీ ఏం లేదు. ఏదో ముందుకు వెళ్తుందంటే వెళ్తుంది. మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ అనేవి హోప్స్ క్రియేట్ చేశాయి. ఆ తర్వాత కూడా. బట్ ఎందుకో కానీ అవి మీరు అనుకున్నంత బెటర్‌గా అయితే మీకు అనిపించలేదు. ఆర్ బెటర్‌గా ఫీల్ అయ్యేలా చేయలేదు. ఇంకా మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని సిట్యుయేషన్స్ మీకు డిస్టర్బింగ్‌గానే ఉన్నాయి. ఆర్ పాస్ట్ ట్రామా అనేది మీకు ఎక్కువగా ఉంది అని చెప్పొచ్చండి. మేబీ నాకేమనిపిస్తుందంటే ఇదొక జనరేషనల్ కర్సెస్ అని కూడా అనిపిస్తుంది. అంటే మీ యాన్సిస్టర్స్‌లో ఎవరి నుంచో ఇది మీకు వచ్చిందేమో. మొత్తానికి ఇలా ఏవో కానీ కొన్ని సిట్యుయేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. అవి అంటే మీ లైఫ్‌లో కొన్ని కాంప్లికేషన్స్ అని కూడా చెప్పొచ్చు. ఏదైనా సరే మీలోని ఏంటంటే ఆ సఫరింగ్ అనేది ఎక్కువగా ఉందండి. థింగ్స్ ఏంటంటే బెటర్ అవుతున్నట్టు అవుతున్నా ఆ టైంకి మళ్ళీ ఎందుకో కానీ అవి వర్సే అవుతున్నాయి. మరికొంచెం మీకు డిప్రెషన్ పెరుగుతుందే కానీ, అంటే ఎందుకో కానీ పెద్ద హోప్‌ఫుల్‌గా లేదు. బట్ యూనివర్స్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మీ లైఫ్‌లోకి కొన్ని చేంజెస్ తీసుకురావాలి అనుకుంటుందండి. దానికి మీరేంటంటే మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాల్సుంటుంది. కొన్ని అంటే ఇంట్రెస్ట్ లేని విషయాల్లోనేంటంటే ఇంట్రెస్ట్ చూపించాల్సుంటుందండి. మీకు ఎక్కడైతే హోప్ లేదు అనిపిస్తుందో దాని మీద మీరు హోప్ క్రియేట్ చేసుకొని దాని పరంగా మీరేంటంటే ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఈసారి ఖచ్చితంగాను యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్‌లోకి బెస్ట్ థింగ్సే తీసుకురావాలి. మీరు ఇప్పటికే చాలా సఫర్ అయ్యారు కాబట్టి మీరు హ్యాపీగా ఉండాలని అనుకుంటుంది. అండ్ ఈ విషయంలోని అంటే ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్ మీరు ఏదైనా ఫేస్ చేస్తున్నా లేకపోతే ఏవైనా ఛాలెంజెస్ మీ లైఫ్‌లో ఉంటాయి కదా! సో, ఈ ఛాలెంజెస్ పరంగా మీరు ఎవరితో అయినా డిస్కస్ చేయడం అయినా, లేకపోతే ఎవరినైనా సజెషన్స్ అడగడం అయినా చేస్తే మంచిది. మోస్ట్‌లీ ఎవరైనా ఒక మేల్ పర్సన్ అయితే బెటర్ అండి. అంటే మీ బ్రదర్ కానీ, మీ ఫాదర్ కానీ, లేకపోతే మీ గ్రాండ్ ఫాదర్ కానీ, లేకపోతే బయట మీకు ఎవరైనా మెంటర్ ఉంటే వాళ్ళు కానీ, మీ సార్ కానీ, ఇలా ఎవరైనా పర్వాలేదు. బట్ ఒక మేల్ పర్సన్‌తోని అంటే మెచ్యూర్డ్ పర్సన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వాళ్ళు మీ వెల్ విషర్ అని మీరు ఫీల్ అయితేనే వాళ్ళతో చెప్పండి. కొంతమంది ఉంటారండి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయినా సరే చాలా టాక్సిక్‌గా ఉంటారు. వాళ్ళకి చెప్పడం వల్ల మరికొంచెం థింగ్స్ రూయిన్ అవుతాయే తప్ప బెటర్ అవ్వనమాట. సో, అలాంటి వ్యక్తుల సజెషన్స్ కాకుండా మీకు వీళ్ళు వెల్ విషర్ వీళ్ళు పర్వాలేదు. మనకెప్పుడూ కూడా సపోర్ట్ చేస్తుంటారు. అట్‌లీస్ట్ సపోర్ట్ చేయకపోయినా అంటే ఇల్ ఇంటెన్షన్స్‌తో ఉండరు. సో, ఇలాంటి వ్యక్తులు ఎవరిదైనా సరే సజెషన్స్ తీసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళ గైడెన్స్ తీసుకొని దాని ప్రకారం ముందుకు వెళ్ళడం కానీ చేస్తే మంచిదండి. మోస్ట్‌లీ మీరేంటంటే కెరియర్ ఓరియెంటెడ్ అయినా, రిలేషన్‌షిప్‌కి సంబంధించిన విషయం అయినా సరే మాట్లాడితే మంచిది. ఈ టైంలో మీరు సైలెంట్‌గా ఉండి ఇంక ఇది ఇంతే థింగ్స్ వర్కౌట్ అవ్వవు, థింగ్స్ బెటర్ అవ్వవు అని ఇలాంటి పర్టిక్యులర్ మైండ్ సెట్‌లో ఉండకుండా దాని నుంచి బయటకు వచ్చి మీరు మారాలండి. ప్రయత్నాలు చేయాలి. మీ లైఫ్‌లోని ఏంటంటే డివైన్ టైమ్ కాకపోవడం వల్ల మీరు కొంత సఫర్ అయిందైతే నిజమే. బట్ డివైన్ టైమ్ అనేది సూన్ ఆర్ లేటర్ స్టార్ట్ అవ్వబోతుంది. బట్ నాకైతే కొంచెం దగ్గరలోనే అది స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. సో, ఈ డివైన్ టైమ్ అయినప్పుడు మీరు చేసే పనులు కూడా మీకు వర్కౌట్ అవుతాయండి. మీకు కొత్త హోప్స్ ఇస్తాయి అని చెప్పొచ్చు. అలా అని చెప్పి మీరు తొందరపడిపోయి అన్నీ తొందరగానే అయిపోవాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ స్లో డౌన్ అవ్వండి. స్లో డౌన్ అయ్యి మీరు చేయాల్సింది చెయ్యండి. పాస్ట్‌లో అయిపోయిన బ్యాడ్ ఎక్స్‌పీరియన్సెస్‌ని గుర్తు చేసుకొని, మీరేంటంటే ఇంకా ఇలానే ఉంటుంది అని అనుకోవద్దు. పాస్ట్‌లో జరిగిన హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. హ్యాపీ థింగ్స్ కూడా ఉంటాయి. కొంత ఫస్ట్ కార్డ్ సెట్ వాళ్ళది, థర్డ్ కార్డ్ సెట్ వాళ్ళది ఎనర్జీస్ అనేవి సిమిలర్‌గా ఉన్నాయి. సో, మెసేజెస్ కూడా కొంత సిమిలర్‌గా అనిపిస్తున్నాయి నాకైతే. బట్ స్టిల్ చెప్తున్నాను కదా! ఏ మనిషి అయినా సరే పాస్ట్‌ని గుర్తు చేసుకున్నప్పుడు హ్యాపీ మూమెంట్స్‌ని గుర్తు చేసుకుంటే
వాళ్ళు ప్రెజెంట్‌లో కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఫ్యూచర్ గురించి కూడా హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వగలుగుతుంటారు. బట్ పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్ ఎప్పుడు బ్యాడ్ థింగ్సే గుర్తు చేసుకుంటే అసలు వాళ్ళకి ప్రెజెంట్‌లో హోప్ ఉండదు. అండ్ ఫ్యూచర్ ఏంటో కూడా అర్థం కాక చాలా సఫర్ అవుతుంటారు. సో, నేను మీకు చెప్పేదేంటంటే అలా సఫర్ అవ్వాల్సిన అవసరం మీకు లేదండి. మీరేంటంటే మీ లైఫ్ మీద హోప్స్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. మీరు చేసే పని మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. మీలో ఆ కాన్ఫిడెన్స్ లేకుండా మీరు అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఏదో చెయ్యాలని చేసి ఏవో ప్రయత్నాలు చేస్తే అలా కుదరదండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఒక వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నుంచి మీరు ఆ పాజిటివ్ ఎనర్జీ పిక్ చేసుకున్న తర్వాత డెఫినిట్‌గా మీలోని కొంత మార్పులు కూడా వస్తాయండి. మీకిక్కడైతే ఒకళ్ళ గైడెన్స్ అవసరం అని నాకనిపిస్తుంది. సో, అట్‌లీస్ట్ మీకు వాళ్ళతో మాట్లాడాక ఆ కాన్ఫిడెన్స్ వచ్చాకైనా సరే, మీరు ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేస్తే ఆర్ మీరు మళ్ళీ హార్డ్ వర్క్ చేసి, మళ్ళీ మీ ప్రయత్నాలు మీరు చేస్తే డెఫినిట్‌గా మీరు కోరుకుంది మీరు సాధించుకుంటారు. ఆర్ మీ లైఫ్ అనేది చాలా వరకు చేంజ్ అవుతుందండి. దీనికోసం ఏంటంటే మీరు వెంటనే అన్నీ చేసేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ లైఫ్‌లో ఏంటంటే మీరు సిట్యుయేషన్స్ అన్నీ పైపైన చూస్తున్నారండి. ఏది డీప్‌గా అనాలిసిస్ చేయట్లే. బట్ మీరు ఎప్పుడైతే ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడతారో మీరు డీప్‌గా అనాలిసిస్ చేయగలుగుతారు. అండ్ మీ సిట్యుయేషన్ ఏంటి? మీరు ఏం చేయాలి అనేది కూడా మీకు నెక్స్ట్ క్లారిటీ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీ ఇంట్యూషన్‌ని కూడా మీరు ట్రస్ట్ చేసి కొన్ని డెసిషన్స్ తీసుకుంటే ఏమవుతుందంటే, మీ లైఫ్‌లో మీకు హోప్‌లెస్‌గా అనిపించేవన్నీ కూడా హోప్‌ఫుల్‌గా అనిపించడం స్టార్ట్ అవుతుందండి. మీ లైఫ్ ఏంటంటే మీకు చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది అని చెప్పొచ్చు. అంటే మీలో ట్రాన్స్‌ఫర్మేషన్స్ రావాలి. మీరు చాలా చేంజ్ అవ్వాల్సుంది. మీరు ఎప్పుడైతే ఇలా స్లోగా చేంజ్ అవుతుంటారో, మీ లైఫ్ కూడా బెటర్ అవుతుండడం మీ కళ్ళకి కనిపిస్తుంటదండి. మీరు ఆ డిఫరెన్స్‌నైతే ఫీల్ అవ్వగలుగుతారు అన్నట్టుగా యూనివర్స్ ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. సో, ఈ ఛాన్స్ అయితే తీసుకుంటే మంచిది. ఇది మీకు అన్ని రకాలుగా కలిసొస్తుంది అనైతే నేను చెప్పగలను. అండ్ ఇంకా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం చెప్తుందో మీరేం చెయ్యాలి అని. హ్మ్. సో, నేను చెప్తున్నాను కదండీ! డెఫినిట్‌గా మీరేంటంటే, ఎవరో ఒక వ్యక్తులతో మీరు మాట్లాడాలండి. మాట్లాడి మీరేంటంటే, కొన్ని థింగ్స్ అనేవి రియలైజ్ అవ్వాలి. ప్రతిసారి ఏంటంటే, మీ హ్యాపీనెస్ అనేది మీ నుంచే దొరకదు. కొన్నిసార్లు అంటే, కొంతమంది ఇచ్చే గైడెన్స్ వల్ల కూడా మీరు చాలా రిలీఫ్‌గా ఫీల్ అవుతారు. మీ లైఫ్‌లో మీరు అంటే, చేసిన మంచి పని ఇదే అనే ఆ ఫీలింగ్ కూడా మీకొస్తుంది. ఎందుకంటే మీరు కొన్ని సిట్యుయేషన్స్ నుంచి బయటకు రాలేనప్పుడు, మీకు ఇంకొకళ్ళ హెల్ప్ అయినా దొరికితే, అప్పుడైనా మీరు బయటకు వచ్చే ప్రయత్నం చేస్తారండి. బట్ మీరలా ఎవరితోని ఏమీ డిస్కస్ చేయకుండా, మీరు సైలెంట్‌గా ఉండి, మీరే అన్నీ సార్ట్ ఔట్ చేసుకోగలరు. మీ ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేసుకుంటారు అనే ఆ ఒపీనియన్‌తో కానీ మీరు ముందుకు వెళ్తే ఏమవుతుందంటే, కొన్నిసార్లు మీలో ఆ నెగటివిటీ అనేది ఉండిపోతుందండి. అది బయటికి రాదు. సో, ఏదో ఒక టైంలోని అది ట్రిగ్గర్ అవుతుంటదనమాట మీకు తెలియకుండానే. దానివల్ల కూడా మళ్ళీ మీరేంటంటే లోగా ఫీల్ అవ్వడం, మళ్ళీ అంటే మొదటిగే రావడం ఇలాంటివన్నీ జరుగుతాయన్నమాట. సో, నేను మీకు చెప్పేదేంటంటే ఇవన్నీ ఇక్కడ అవసరం లేదండి. మీ మైండ్‌లో ఏమైనా నెగెటివ్ థాట్స్ ఉంటే అవన్నీ డ్రాప్ చేయండి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిపోయిందేదో జరిగిపోయింది. కానీ యూనివర్స్ ఏంటంటే మీకు బెస్ట్ థింగ్స్‌ని ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉంది. మేబీ అది మీరు నోటీస్ చేసినా చెయ్యకపోయినా సరే అదే జరుగుతుంది. కాకపోతే ఒక స్టెప్ అనేది మాత్రం మీరు ముందుకు వెయ్యాలండి. రిస్క్ అనేది తీసుకోవాలి. మీ లైఫ్‌లో ఇదేంటంటే అడ్వెంచర్‌కి టైమ్ అని చెప్పొచ్చు. మీరు సైలెంట్‌గా ఉండి మీరు ఏ యాక్షను తీసుకోకపోతే ఇక్కడ మీకైతే ఏది రాదు. బట్ మీరేంటంటే యూనివర్స్ ఆఫర్ చేసేది తీసుకోవడానికి రెడీగా ఉంటే డెఫినిట్‌గా మీరు ఫస్ట్ ఒకళ్ళ అడ్వైస్ తీసుకుంటారు. వాళ్ళిచ్చిన అడ్వైస్‌ని మీరు ఫాలో అవుతూ అంటే మీరు కూడా కొంత ఆలోచించుకొని ఎప్పుడైతే ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడతారో డెఫినిట్‌గా మీ లైఫ్‌లో థింగ్స్ అనేవి మారుతాయి. అండ్ ఇవి ఒక పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయనైతే యూనివర్స్ చాలా క్లియర్‌గా సైన్ ఇస్తుంది. మేబీ యూనివర్స్ ఇలాంటి సైన్ ఇస్తున్నప్పుడు దాన్ని మీరు ఫాలో చేయడమే మంచిదండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇంకా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూసిన తర్వాత అయినా సరే మీ సిట్యుయేషన్స్ కోసం మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకుంటారు.
ఇంకా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లారిటీ లేదు ఆర్ క్లారిటీ రావట్లేదు అంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.